హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. మరి ఈరోజు కుకింగ్ బ్లాగ్ ఏంటి అంటే కర్ణాటక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండి, తట్టె ఇడ్లీ అనమాట. అసలు ఈ తట్టె ఇడ్లీ టేస్ట్ ఉంటుందండి బాబోయ్, అసలు ఎంత బాగుంటుందో తెలుసా. తట్టె ఇడ్లీ, స్పాంజ్ ఇడ్లీ, తట్టి ఇడ్లీ, ఇలా డిఫరెంట్ పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారనమాట. కర్ణాటక ఎస్పెషల్లీ బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఈ తట్టె ఇడ్లీని టేస్ట్ చేయకుండా అక్కడ నుంచి రారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి కర్ణాటక స్పెషల్ తట్టె ఇడ్లీని పక్కా కొలతలతో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఒక బౌల్లో ఇడ్లీ రైస్ అండి, ఇవి ఇడ్లీ రైస్ ని 3 కప్స్ తీసుకున్నాను అనమాట. మీరు ఏ కప్ అయినా పర్లేదు, ఒకే కప్ ని మీరు మెజర్మెంట్ కోసం ఉంచుకోండి. 3 కప్స్ ఇడ్లీ రైస్ తీసుకున్నాను. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇడ్లీ రైస్ అంటే ఇలా ఉంటాయన్నమాట, మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయండి. ఇడ్లీ రైస్ 3 కప్స్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ మినప్పప్పు అండి. 3 కప్స్ రైస్ కి 1 కప్ మినప్పప్పు అన్నమాట కొలతండి అది. అండ్ అలాగే ఒక 1 స్పూన్ మెంతులు, ఒక చిన్న స్పూన్తో ఒక 1 స్పూన్ మెంతులు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇంకొక చిన్న గిన్నె ఒకటి తీసుకుందాము. ఈ చిన్న గిన్నెలో సపరేట్గా మనం ఒక 1/2 కప్ అటుకులండి, కొంచెం మందంగా కొంచెం లావుగా ఉండేటటువంటి అటుకులు తీసుకోవాలి. ఒక 1/2 కప్ అటుకులు, ఒక 1/2 కప్పు సగ్గుబియ్యం అండి. మీరు కొలతలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. 1/2 కప్పు సగ్గుబియ్యం యాడ్ చేశాను. ఇంకోసారి కూడా చెప్తున్నాను, 3 కప్స్ ఇడ్లీ రైస్కి 1 కప్ మినప్పప్పు, 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు సగ్గుబియ్యం, ఒక 1 స్పూన్ మెంతులు. ఇదండి మొత్తం కొలతలు. మరి ఈ అటుకులు సగ్గుబియ్యంలో వాటర్ వేసి ఒక 2 సార్లు కడిగి పెట్టుకోవాలండి. అండ్ అలాగే రైస్, మినపప్పు, మెంతులు వేసాం కదా, అవి కూడా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్, మినపప్పులోనే మనము కడిగి పక్కన ఉంచుకున్నటువంటి అటుకులు, సగ్గుబియ్యం కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. మీకు డౌట్ రావచ్చు, అన్నీ కలిపి ఒకే బౌల్లో వేసి వాష్ చేయొచ్చు కదా అని. కానీ అటుకులు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి అటుకులు, సగ్గుబియ్యం సపరేట్గా వాష్ చేసుకుని ఇందులో యాడ్ చేశానండి, అంతే, ఇంక వేరే ఏం లేదు. మరి ఈ బియ్యము, మినపప్పు, అటుకులు ఇవన్నీ కూడా మనం వాటర్ వేసేసి ఒక 8 అవర్స్ 8 గంటల పాటు నానబెట్టాలి. ఒక 8 అవర్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూడండి, చక్కగా పర్ఫెక్ట్గా నానిపోయాయండి బియ్యము, మినప్పప్పు. అయితే ఏంటంటే మామూలుగా మనం మార్నింగ్ టైము ఈ బియ్యము, మినప్పప్పు ఇవన్నీ కూడా మార్నింగ్ టైము నానబెట్టేసాము అంటే నైట్ మిక్సీ పట్టేసుకుని నైట్ అంతా కూడా మనం బయటే పెట్టి పిండి పులవ పెట్టుకుని మార్నింగ్ ఇడ్లీ పెట్టుకుంటే అది కరెక్ట్గా వస్తుందండి. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ టైమింగ్స్ కరెక్ట్ అనమాట. ఈ బియ్యం, మినప్పప్పు వీటిని బాగా నానిపోయాయి కదా, మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. వాటర్ కొంచెం వంపేసి మనకి ఎంత వాటర్ పడుద్దో అంత వాటరే వేసుకుంటూ మనం మిక్సీ చేయాలి. కొంచెం సాల్ట్ కూడా కొంచెం తక్కువే వేసుకోండి, సాల్ట్ చట్నీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. మరి మిక్సీ జార్కి కొంచెంగా మిక్సీకి వేసేయాలి. చూడండి, నేను ఒక ట్రిప్ మిక్సీకి వేసాను, చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే. కొంచెం కూడా నూకగా ఉండకూడదండి, చాలా సాఫ్ట్గా వెన్నలాగా రావాలన్నమాట ఇడ్లీ పిండి. అప్పుడే ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి. ఇలా వేసుకున్నటువంటి ఇడ్లీ పిండి అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇడ్లీ పిండి అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేద్దామండి. ఇలా నీట్గా మిక్స్ చేసిన ఇడ్లీ పిండిని ఇలా కొంచెం గుంటగా లోతుగా ఉన్నటువంటి గిన్నెలో వేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే నైట్ అంతా కూడా మనం బయటే ఉంచేస్తాం కాబట్టి పిండి పులుస్తుందన్నమాట. పులిసినప్పుడు కొంచెం పైకి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఇలాగా లోతుగా గుంటగా ఉన్నటువంటి గిన్నెలో మాత్రమే వేసి పెట్టుకోండి. మూత పెట్టి నైట్ మొత్తం కూడా బయటే ఉంచేద్దామండి. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూపిస్తున్నాను, చూడండి. పిండి చూసారా, మనం చాలా లోపలకు ఉన్నింది పిండి, బాగా పులిసిందండి. ఎండాకాలం అయితే ఇంకా తక్కువ టైమే సరిపోతుంది పిండి పులవడానికి. ఇది వర్షాకాలం కాబట్టి
కొంచెం తక్కువ పులిసిందనమాట. పర్ఫెక్ట్ అండి. ఇడ్లీకి ఇంత మాత్రం పులిస్తే సరిపోతుంది. ఒక్కసారి గరిటెతో పిండంతా కూడా బాగా కలిపేయాలి. ఒక 2-3 మినిట్స్ బాగా కలపాలండి. పర్ఫెక్ట్గా వచ్చింది పిండి. కరెక్ట్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. మనకిప్పుడు ఎంత పిండి కావాలో ఒక బౌల్లోకి తీసేసుకుని మిగతా పిండిని మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఒక 3 to 4 days వరకు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనము. మరి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో నేను ఒక చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్. అంటే రెస్టారెంట్ స్టైల్, హోటల్ స్టైల్ అన్నాను కాబట్టి హోటల్స్లో ఖచ్చితంగా సోడా ఉప్పు యూజ్ చేస్తారు. ఇది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేయండి, లేకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెంగా చిటికెడు సోడా ఉప్పు వేసాను. సోడా ఉప్పు వేసిన తర్వాత పిండిని బాగా కలపాలండి. ఒక 2-3 మినిట్స్ అయినా బాగా మిక్స్ చేయాలి. ఇవి తట్టే ఇడ్లీలు పెట్టుకునేటటువంటి స్టాండ్ అండి ఇది. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఇలా ఈ టైప్లో ఉంటాయన్నమాట. 3 plates, 4 plates, 6 plates ఇలాగా మనకి ఎన్ని ప్లేట్స్ కావాలన్నా అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. మీకు కావాలంటే ఒకసారి అమెజాన్లో చెక్ చేసి చూడండి. ఈ ప్లేట్స్కి చక్కగా ఆయిల్ బాగా పూసేయాలండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ప్లేట్ అంతా ఆయిల్ పూసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ పిండిని పైకల్లా ఫుల్గా వేయకూడదండి. ప్లేట్లో కూడా ఒక 3/4 మాత్రమే వేయాలి. ఎందుకంటే ఇడ్లీ కొంచెం ఉబ్బుతుంది కదా, కాబట్టి 3/4 పిండి వేస్తే సరిపోతుంది. నేను మీకు చూపించడం కోసమని ఒక 2 ఇడ్లీలు పెడుతున్నాను అంతే. ఇడ్లీ పెట్టే ప్రతిసారి మనం కలపాలండి. ఇలాగా కలిపి పిండిని ఆ ప్లేట్లో వేయాలి. ఇవి ప్లేట్స్ టైప్ ఉంటాయన్నమాట. అందువల్లే దీన్ని తట్టే ఇడ్లీ, ప్లేట్ ఇడ్లీ ఇలా పిలుస్తారనమాట. మరి ఇడ్లీ పిండి అయితే ప్లేట్స్లో వేసేసాము. ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలండి. ఇడ్లీ పాత్ర పెట్టి స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి ఈ తట్టే ఇడ్లీ స్టాండ్ని అందులో పెట్టేసి మూత పెట్టేద్దామండి. ఒక 20 మినిట్స్ వరకు ఉడకాలన్నమాట. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి. 5 మినిట్స్ తరువాత మూత తీసి చూస్తే చూసారా ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ స్టాండ్ తీసి పక్కన పెట్టేద్దామండి. కొంచెం చల్లారాలన్నమాట ఇడ్లీలు. వేడి మీద ఇడ్లీలు తీసాము అంటే సరిగా రావండి ఇడ్లీలు, ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత చూసారా ఇలా సైడ్స్ మొత్తం లేపేస్తే ఇడ్లీ ఎంత నీట్గా వస్తుందో చూసారా. అసలు పర్ఫెక్ట్ అండి. చూసారా ఒకసారి ఇడ్లీ జూమ్లో చూపిస్తాను చూడండి. ఎంత సాఫ్ట్గా ఉందంటే స్పాంజ్ కంటే కూడా సాఫ్ట్గా ఉందన్నమాట. మీకు ఆల్రెడీ చూస్తే అర్థం అవ్వాలి. ఈ వేడి వేడి ఇడ్లీలోకి సాంబార్ చట్నీ, అల్లం చట్నీ, అసలు కందిపొడి ఉంటే సూపర్ కాంబినేషన్ అండి. నాకు ఇంట్లో కందిపొడి లేదు కాబట్టి నేను చూపించలేదు. నేను చెప్పినటువంటి పక్కా కొలతలతో మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఈ తట్టె ఇడ్లీని ట్రై చేసి చూడండి. హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తుంది అంతే. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.